హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆరా న్యూస్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం అండి. మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది. ఇక ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేవి దాదాపుగా అన్ని ప్రారంభమైనవి. ఒకటొకటిగా రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీకి చెందిన సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 4 లక్షల మంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడ మహారాష్ట్రలో స్థిరపడము, అక్కడ ఓటు హక్కు కలిగి ఉండడం ద్వారా కూడా మన ప్రభావం కొంత ఉంటుందని చెప్పేసి కూడా అటు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ రెండు కూడా ప్రచారానికి ఈ కీలకమైన నేతల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. సో అది ఏది ఏమైనా కానీ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఇప్పుడు కొత్తగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ అక్కడ కౌంటింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే చూస్తున్నాము. సో అక్కడ మహారాష్ట్రలో, జార్ఖండ్లో పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్ ఏముంది ప్రస్తుతానికి ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ మరియు కాంగ్రెస్ కూటమిలకు హోరాహోరీగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ 121 స్థానాల్లో లీడ్గా ఉండగా, అదే ఈ కాంగ్రెస్ కూటమికి సంబంధించి తక్కువగా అంటే బీజేపీనే 121 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా శివసేన 56 స్థానాలు, అదేవిధంగా ఎన్సిపి 37 స్థానాలు, ఇంకా ఎంబీఏ 52 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 22 స్థానాలు కాంగ్రెస్, శివసేన 19 స్థానాలు, అదేవిధంగా ఎన్సిపి 11 స్థానాలు, అదర్స్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఏదైతే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఒకసారి చూసుకుంటే ఈ జేఎంఎం సంబంధించి లీడ్ 50 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా, అదేవిధంగా బీజేపీ అలయన్స్ 28 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా, అదర్స్ 3 ముందంజలో ఉన్నట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇదండి. సో తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా జార్ఖండ్లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే మనం చూసినాం. సో ఈరోజు అంటే మధ్యాహ్నం వరకల్లా కూడా ఈ మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే విషయం పైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్. ఇక పేపర్లో ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూసినట్టయితే నిన్న హైకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళకి సంబంధించి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మన కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కూడా వీళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ మనకు ఇంతకుముందు ఇచ్చిన తీర్పు అయితే 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళ పైన వేటు వేస్తారా వేయరా అనేది తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కూడా సింగిల్ మనకు తీర్పునివ్వడం జరిగింది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే డివిజన్ బెంచ్ సిజే బెంచ్ లో నిన్న విచారణ జరిగింది. సో ఇప్పటికైతే దీంట్లో మేము జోక్యం చేసుకోలేము, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. నిన్న ఇది ఒక సంచలనమైన
తీరా మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎమ్మెల్యేలు 10 మంది అయితే ఉన్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా ఆశతో ఎదురు చూసారు. ఇది వీళ్ళపైన వేటు పడితే ఖచ్చితంగా వీళ్లకు మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చినా కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొందే ఛాన్స్ లేదు, వాళ్ళు కోల్పోతారని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు కూడా వీళ్ళపైన ఎవరైతే ఈ 10 మంది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. ఇవన్నీ మనం కూడా చూసినాం. అంటే గతంలో కేసీఆర్ కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడు ఈయన ఇలాంటి ఏమి ఎవరు కూడా ఈ అనర్హత వేటు గురించి మాట్లాడకపోవడం, కోర్టుకు వెళ్ళి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇంత డిమాండ్ మనం ఇదే గతంలో వాళ్ళు చేసి ఇప్పుడు మళ్ళా దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ మాత్రం చేసుకుంటూ వాళ్ళ పైన ఎంబటినే అనర్హత వేటేయాలని కూడా వీళ్ళు కౌశిక్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇది ఒక చాలా సిల్లీగా ఉంది. ఎందుకంటే మేము చేస్తేనేమో సంసారం, వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్న పరిస్థితిలో ఇప్పుడు ఈ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కూడా కనపడుతుంది. నిజంగా దీనికి ఏదైతే ఈ కోర్టు తీర్పు ఏదైతుందో ఇది బీఆర్ఎస్ కు చంపపెట్టులాగానే చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేడు, హైకోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది, వీళ్ళ పైన అనర్హత వేటు వేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశగా ఎదురు చూసారు. కాబట్టి ఇది ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించిన ఏదైతే ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో మేము అసెంబ్లీలో మేము జోక్యం చేసుకోలేము, దానికి టైం పీరియడ్ ఎక్కువ తక్కువ అయినా అది స్పీకరే నిర్ణయించుకోవాలి, మేము 4 వారాలని కానీ 8 వారాలని కానీ మేము షెడ్యూల్ చేయడం కరెక్ట్ కాదు, అది ఓన్లీ స్పీకర్ పరిధిలోనే ఉంటుంది, అది ఏదైతే ఈ 10వ ప్రణాళికకు సంబంధించి ఏదైతే ఉందో 10వ షెడ్యూల్ ప్రకారము డిస్క్వాలిఫై చేయాల్సిన ఈ ఆవశ్యకత అనేది ఈ స్పీకర్ మీద ఉంటుందని చెప్పేసి కూడా నిన్న సిజే ధర్మాసనం నిన్న అభిప్రాయపడింది. ఏదైతే ఈ నిర్ణయం అనేది తగిన సమయంలో తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్కే ఉంటుంది ఆ అర్హత, అది మేము చెప్పడం కూడా పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడింది. అదేవిధంగా ఏదైతే 5 ఏళ్లకు సంబంధించిన వీళ్ళ కాల వ్యవధి ఏదైతే ఉంటుందో ఆ లోపే తీసుకోవాలి, అట్లా తీసుకుంటేనే కొంచెం న్యాయం జరుగుతుంది, ఏదైతే కోర్టుకు వచ్చినందుకు వీళ్ళకు మంచి చెడు ఏది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి కూడా ఒక సూచన చేయడం జరిగింది. నిర్ణయం అంటే గత కొంతకాలంగా ఈ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే 10వ షెడ్యూల్కి సంబంధించిన ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారమే స్పీకర్ అతి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు అభిప్రాయపడిన పరిస్థితి అయితే ఉంది. నిన్న దీని మీదే కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే నిజంగా హైకోర్టు అనేది ప్రభుత్వానికి ఇంతకుముందు ఏదో సింగిల్ బెంచ్ని సమర్థిస్తుందేమో అనుకుంటే అలా సమర్థించకపోవడం అనేది చాలా దురదృష్టకరం అన్నట్టు ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టులో వెళ్ళి తేల్చుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు కూడా నిన్న సీజే బెంచ్ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులు ఉన్నాయో అవి కూడా దీనికి లోబడే ఉన్నవి, మేము దాన్ని చూసుకొనే మేము మాట్లాడుతున్నాము, మేము ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇస్తున్నామని చెప్పేసి కూడా నిన్న సీజే బెంచ్ అనేది అవి నిన్న వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. సో వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా ఇంకే కోర్టుకు పోయినా కూడా వీళ్ళకి జరిగే న్యాయం అయితే గిదే ఉంటుంది నాకు తెలిసి. అంటే దాదాపు ప్రధానంగా వీళ్ళకి జరిగిన విషయం ఏంటి అంటే ఈ పార్టీ మారిన మాట వాస్తవమే కానీ అది అందులో మా హస్తం ఏముండదు, మా ప్రమేయం ఏముండదు, మేము డిసిషన్ తీసుకోలేమని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. సో ప్రధాన పత్రికలన్నిట్లో కూడా ఇది దాదాపు హైలైట్ గా తీసుకోవడం జరిగింది. సో అన్ని వెలుగు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడులలో కూడా దాదాపు బ్యానర్ ఐటమ్ గా ఇదే తీసుకున్న పరిస్థితి. ఇక మరొక వార్త విషయానికి వెళ్తే ఏదైతే ఈ మన
అదానికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అదానికి సంబంధించి నిన్న దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఏదైతే అదాని లంచం 22,000 కోట్ల లంచం ఇవ్వజూపాడో దానికి సంబంధించిన ఆయన కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఎక్కడెక్కడైతే ఈ ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆయా కంపెనీలకు, ఆయా వ్యవస్థలకు చాలా మంది కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాల పైన కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదైతే జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన హయాంలో చాలా అవకతవకలు, అవినీతికి పాల్పడ్డది జగన్ అని చెప్పేసి కూడా అక్కడ ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడ విమర్శిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తామని చెప్పేసి కూడా అదాని ఇవ్వడం జరిగింది. సో దానిపైన కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వాళ్ళతో కాంట్రాక్టులు కుదుర్చుకుంది. సో ఆ కాంట్రాక్టులు అవన్నిటిని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి. ఏదైతే కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. సో అదాని విషయంలో మీ వైఖరి ఏంటో చెప్పాలి, ఖచ్చితంగా ఈ అదాని కాంట్రాక్టులు ఇచ్చారో అవన్నీ కూడా రద్దు చేసుకోవాలి, అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఆయన చేస్తున్న పరిస్థితి. సేమ్ అదే దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో ఆయన తిప్పికొట్టడం జరిగింది. మా పార్టీకి సంబంధించి మేము అతనితో ఏ కాంట్రాక్టులు తీసుకోలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంట్రాక్టులు కూడా అదాని సంస్థలతో ఒప్పందాలు కుదరలేదు, మేము సెంటు భూమి కూడా తెలంగాణలో వాళ్ళకు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఏదైతే అంటే ఆయన స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం తప్ప అని చెప్పేసి కూడా ఆయన ఈ కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టడం జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎందుకు ఇస్తారు అనేది బీఆర్ఎస్ మాట, అయితే తీసుకుంటే తప్పేంటి అనేది కాంగ్రెస్ దానికి కౌంటర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే నిజంగా ఇందులో ఎంత అంటే అదానికి కంపెనీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు, సో ఎన్ని దగ్గర ఎక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళ కాంట్రాక్ట్ ఏంటి అనేది వీళ్ళు బయట పెడితే బాగుంటది, కానీ కాంట్రాక్టులు రద్దు చేసుకోండి అని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే అందులో అయితే అర్థం అయితే కనబడదు. సో ఈ విషయంలో అదానికి సంబంధించిన ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే మోడీనే ఈ అదానితోని స్నేహబంధం ఉంది, వీళ్ళిద్దరికి పారిశ్రామిక ఒప్పందాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, కాబట్టి 100 కోట్లు ఏదైతే అవినీతి చేసిందని ముఖ్యమంత్రులని జైల్లో పెడుతున్నారో, ముఖ్యమంత్రులని మంత్రులని 1000 కోట్ల స్కామ్ చేసిన ఈ అదానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రశ్నిస్తుంది. అయితే నిజంగా 1000 కోట్లు స్కామ్ చేశాడు, 1000 కోట్ల లంచం తీసుకున్నాడు అని చెప్పి అదాని పైన వస్తున్న ఆరోపణల పైన నిజంగా ఎందుకు కేంద్రం సైలెంట్ గా ఉంది, ఈయనని అరెస్ట్ చేస్తుందా లేకపోతే వీళ్ళ అవినీతి పైన ఎంక్వైరీ జరుపుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. సో దాదాపు ఈ వార్త కూడా అన్ని పత్రికల్లో హైలైట్ చేయడం జరిగింది. ఇక మరొక వార్త ఏంటి అంటే నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తెలంగాణ రాష్ట్రంలో నిన్న 2వ రోజు కూడా పర్యటించడం జరిగింది. మన హైదరాబాద్లోని శిల్పారామంలో జరిగిన ఏదైతే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో లోక్ మాన్తాన్ కార్యక్రమానికి ఆమె హాజరై ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా విలువైనవి, వాటన్నిటిని కూడా కాపాడుకునే అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సమాజాన్ని చీల్చేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు, సో ఆ కుట్రలన్నింటిని కూడా తిప్పికొట్టేందుకు అంత అప్రమత్తంగా ఉండాలి. సో బానిస మనస్తత్వము నుంచి అందరం బయటపడాలని చెప్పేసి కూడా నిన్న ఈ సందర్భంగా రాష్ట్రపతి వ్యాఖ్యానించడం జరిగింది. సో రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడింది.
సో ఈ వార్తను దాదాపు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. అయితే ఈ కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీ పయనమయ్యారు. ఈ ఢిల్లీ పయనమవుతున్న క్రమంలో గవర్నర్ కావచ్చు, అదేవిధంగా మంత్రులు ఆమెకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఈ వార్త కూడా అన్ని పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఇక మరొక విషయం ఏంటి అంటే, నిన్న ఏదైతే నిన్న ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మన ఈ భద్రతా బలగాలకు అదేవిధంగా నక్సల్ కు సంబంధించిన ఎన్కౌంటర్ లో 10 మంది మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో 3 మహిళా నక్సల్స్ కూడా ఉన్నట్లుగా సమాచారం. అయితే నిన్న ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన ఈ రేపులు ఉన్నాయో, ఈ వరుస కాల్పుల్లో ఈ మావోయిస్టులకు మరొక దెబ్బగానే చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఈ మావోయిస్టుల పైన చాలా ఈ పోలీసులు అనే దాదాపు వీళ్ళని గురిపెట్టి వీళ్ళ వెంటాడుతూ జరుగుతుంది. అదే విధంగా ఈ నిన్న మావోయిస్టులు ఉన్నారనే దాని మీద వీళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక 2 అన్నదమ్ములను కూడా జరిగింది ములుగు జిల్లాలో. ఏదైతే మా ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరవేస్తూ మాపై దాడి చేసేందుకు వీళ్ళు అంటే వాళ్ళ పోలీసులు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా నిన్న గ్రామంలోకి వచ్చి 2ని కాల్చి చంపడం జరిగింది. సో ఈ రెండు కూడా నిన్ననే జరిగిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఈ ఛత్తీస్గఢ్ లో కాల్పులకు సంబంధించిన 10 మంది నక్సల్స్ చనిపోయిన విషయం కావచ్చు, అదేవిధంగా ఏదైతే నక్సల్స్ 2ని కాల్చి పొడిచి చంపారో దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటి అంటే, ఏదైతే ఈ 5,000కు పైన 53,000కు పైనే 11 నెలలుగా ఇచ్చామని చెప్పేసి కూడా నిన్న విద్యాశాఖలో, ఆ తర్వాత పోలీస్ శాఖలో అత్యధికంగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అప్డేట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 53,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అందులో దాదాపు విద్యాశాఖలోనే ఎక్కువగా నియామకాలు చేపట్టాము. ఆ తర్వాత పోలీస్ శాఖలో కూడా మేము అత్యధికంగా ఈ నియామకాలు రిక్రూట్మెంట్ అనేది పూర్తి చేసినామని చెప్పేసి కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన పరిస్థితి. సో త్వరలో అంటే రేపు 26వ తారీఖు ఈ గ్రూప్ 4కు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తారంట. అదేవిధంగా డిసెంబర్ 15-16 తారీఖుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరగనుంది. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నిన్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటి అని అంటే, నిన్న జరిగిన ఏదైతే టెస్ట్ ఆస్ట్రేలియా ఈ భారత్కు జరిగిన ఫస్ట్ టెస్ట్లో భాగంగా ఈరోజు నిన్న భారత్ 150కే ఆల్అౌట్ కాగా ఈరోజు ప్రస్తుతానికైతే ఈ ఆస్ట్రేలియా కూడా ఆల్అౌట్ అయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ తిరిగి మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్లో ఎవరు గెలుస్తారు ఏంది అనేది కూడా మనము చూడాలి. ఇక దాదాపు ప్రధాన పత్రికల్లో ఇవే అంశాలు ప్రచురించడం జరిగింది. సో మళ్ళీ ఎన్నికల అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎన్నికల రిజల్ట్స్ ఒకసారి చూసినట్టయితే మహారాష్ట్రకు సంబంధించిన రిజల్ట్స్ ఒకసారి చూస్తే, మహారాష్ట్రలో బీజేపీ 126 స్థానాల్లో లీడ్లో ఉండగా శివసేన 57 స్థానాల్లో ముందంజలో ఉంది. అదేవిధంగా ఎన్సిపి అజిత్ పవార్ది 37 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో ముందంజలో ఉన్న, శివసేన యూబిటి 18 స్థానాల్లో ముందంజలో ఉంది. అదేవిధంగా ఎన్సిపి శరద్ పవార్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇక అదర్స్ చూసుకుంటే 20 మంది ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీనే మహారాష్ట్రలో లీడ్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక అదే విధంగా జార్ఖండ్ ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే, జేఎంఎం 51 స్థానాల్లో ముందంజలో ఉండగా,
అదేవిధంగా బీజేపీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక అదర్స్ చూసుకుంటే ముగ్గురు జార్ఖండ్ లో ముందంజలో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో దాదాపు ఆ అన్ని రిజల్ట్స్ కూడా బీజేపీ వైపే. నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో దాదాపు అవే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఇది దాదాపు ఎన్నికల అప్డేట్. ఇక మరొక విషయం ఏంటంటే ఈ జార్ఖండ్కి సంబంధించిన ఎన్నికల బాధ్యతని ఏదైతే రిజల్ట్స్ బాధ్యతలను కూడా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇవ్వడం జరిగింది. జార్ఖండ్ లో పోస్ట్ రిజల్ట్స్ ఇన్ఛార్జ్ గా నియమితులైన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన రాంచీలో ఉన్నాడు. ప్రస్తుతానికి రాంచీ వెళ్ళిపోయిండు. సో అక్కడ ఆ ఫలితాల సరళిని చూడడానికి కానీ అదేవిధంగా కౌంటింగ్ పరిస్థితులను అబ్జర్వ్ చేయడానికి ఆయన బట్టి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో